హాయ్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను చైతన్యాన్ని. ఇవాళ మనతో పాటు భూమా కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. గతంలో తను బీజేపీలో ఎంత కీలకంగా పనిచేశారు, ఆలగడ్డను ఎంత పైకి తీసుకురావాలని ప్రయత్నించాడు, బీజేపీయే ఆలగడ్డ నుంచి క్యాండిడేట్గా నిలబెడుతుంది అని ఎక్స్పెక్ట్ చేసిన స్టేజ్లో ఆయన బీజేపీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఓడిపోయింది, పార్టీ ఓడిపోయిన తర్వాత ఎట్లా ఉంది ఏంటి, మళ్ళీ ఆయన అపోజిషన్లో కూర్చున్నారు. గతంలో కూడా అపోజిషన్లో ఉన్నారు. అపోజిషన్లో పోరాడుతుంది ఎట్లా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం. ఆయన నమస్తే అన్న. నమస్తే అన్న, ఎట్లా ఉన్నారన్న? గుడ్. ఏంటన్నా, గతం 19 నుంచి 24 వరకు పోరాడారు, మళ్ళీ ఇప్పుడు 24 నుంచి మళ్ళీ పోరాడుతున్నారు. ఎట్లా ఉంది? పోరాటం అనేది అలవాటు అయిపోయింది. సో పోరాడడానికి రెడీగా ఉన్నాం. ఏదైనా కానీ మోటివ్ వచ్చేసి ప్రజలకి మంచి జరగాలి, దానికోసమే మేము ప్రయత్నించేది. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఆఫ్ ద ఏంటంటే, మీకు ఎవరైతే మీకు అపోజిషన్ ఉన్నారో మీ చెల్లి, ఆమె మీకు భయపడి మీకు ఎదురు కేసులు పెడుతుందా, లేకపోతే ఏంటి అసలు? ఇంట్లో రైవలరీయా లేకపోతే ఓన్లీ పొలిటికల్ రైవలరీ అన్న? అంటే తనకి మెయిన్ ఏంటంటే పొలిటికల్గా ఎవరు రాకూడదు ఫ్యామిలీ నుండి అనేది వాళ్ళకి ఒక మోటివ్. సో దానికోసం ఇంకా నేను ఈరోజు థ్రెట్ అవుతున్నాను అనేది ఆమె కనపడుతుంది. ఎందుకంటే బికాస్ షీఈస్ ఫోకసింగ్ ఆన్ మీ. ఎక్కడే కానీ వేరే వాళ్ళ మీద ఫోకస్ చేయట్లేదు. కాబట్టి ఇంకా అసలు అంటే ఇక్కడ మిమ్మల్ని థ్రెట్ అని ఎందుకు ఫీల్ అవుతుంది? అసలు మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు. అంటే ఆమెకు ఆ ఫియర్ అనేది పోయినసారి ఆ ఫియర్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మీ అందరికీ తెలిసిందే మీడియాలో టికెట్ ఎవరికి అనేది మా ఇద్దరి మధ్యలో. సో డెఫినెట్గా ఆ థ్రెట్ క్లోజ్ చేసుకోవడానికి చేస్తున్నట్టు. అంటే ఎంత థ్రెట్ ఫీల్ అవుతుంది సార్ ఆవిడ? అది ఇంకా ఆమె చేసే చేష్టలు బట్టి. ఈరోజు ఆళ్ళగడ్డలో ఎవరి మీద ఫోకస్ పెట్టింది ఆమె? నా మీదనే ఫోకస్ పెట్టింది. సో దాని అర్థం ఏంటి? ఈరోజు నా అనుచరులకి ఇది చేయడము, నాతో తిరిగే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఆమె ఇంకేం చేయగలుగుతుంది? అలాంటివే చేస్తున్నారు. ఇప్పుడు మీరు 2019లో 2024లో వచ్చి వైసీపీలోకి వచ్చారు. మీరు నాని గారు మీరు ఇద్దరికి పోటీ ఉండేది. వైసీపీలో సీటు మీకు అనుకున్నారు, నానిగారికి అనుకున్నారు. కానీ 24లో సీటు ఆయనకి ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా ఆయనకి సహకరించారు, ఏం చేశారు? అంటే యాక్చువల్గా 24లో వచ్చేటప్పటికి సీటు నాకు నానికని కాదు, సీట్ ఆ రోజు ఖచ్చితంగా నాని గారికే. నానికి సపోర్ట్ చేస్తానని కూడా నేను అడగడం జరిగింది. నేను కూడా పార్టీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. అన్నకు కూడా ఆ రోజు జగన్ అన్న కలిసినప్పుడు కూడా ఖచ్చితంగా గట్టిగా చేస్తామన్నా, నాది అనుకుని గెలిపించుకొని వస్తామని మేము ప్రయత్నించడం జరిగింది. అన్ఫార్చునేట్గా ఓడిపోవడం అనేది జరగడం. కానీ ఇద్దరు గంగుల్ ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ, ఇంకొక భూమా ఫ్యామిలీని ఓడగొట్టలేదనేది ఒక ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఈ రోజు ఉన్న పరిస్థితి నేను యాక్చువల్గా మీకు చెప్పాలంటే మేము రావడం కూడా కారణం ఒకటే. ఆమె కరెక్ట్ కాదు ఆళ్ళగడ్డ ప్రజలకు కానీ. ఈరోజు మా ఫ్యామిలీ 40 years నుండి పొలిటికల్గా ఉంది. ఏ రోజే కానీ మేము ఎవరినే కానీ అపోజ్ చేసిన వాళ్ళం కాదు. సో మా నాన్న, మా అబ్బా, మా పెదనాన్న అందరూ కూడా, మా బాబాయ్, ఇన్ఫ్యాక్ట్ మా బాబాయ్, మా పిన్ని అందరూ రాజకీయంలో ఆళ్ళగడ్డ అభివృద్ధి కోసం ఎంతో బాగా పాటుపడిన వాళ్ళే. ఎక్కడే కానీ ఆళ్ళగడ్డ ఎక్కడ ఒక మచ్చబడకుండా చూసాం. అలాంటిది మీకు తెలుసు, అఖిలప్రియ వచ్చినాక ఆమె యాక్టివిటీస్ కానీ, ఆమె డబ్బు కోసం చేసే పనులు కానీ ప్రతి ఒక్క దాంట్లో కమర్షియల్. ఈరోజు మీరు పోయి ఆళ్ళగడ్డలో ఈరోజు ఎంక్వైరీ చేయండి. నేను చెప్పకూడదు కానీ టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ప్రతి ఒక్కటి డబ్బే. అంటే టీడీపీ కార్యకర్తలు కూడా బాధపడుతున్నారా? డెఫినెట్గా ఆళ్ళగడ్డలో ఇప్పుడు నాకు అందరూ తెలిసిన వాళ్ళే. బికాస్ ఎందుకంటే ఆ క్యాడర్ తెలుసు, ప్రజలు అనేవాళ్ళు అందరికీ తెలుసు. నాయకుడు అనేవాడు ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నాను కాబట్టి నా టార్గెట్ ఆ రోజు బోత్ వైసీపీ అండ్ టీడీపీ నా టార్గెట్. సో అదే విధంగా నేను పనిచేసిన ఆ రోజు. అప్పుడు నాకు సన్నిహితంగా తయారైన వాళ్ళు అందరూ కూడా ఈరోజు చాలామంది బాధపడుతున్నారు. అన్న మేము ఏదో అనుకున్నాము, ఏదో అందరూ బాగుంటుంది అనుకున్నాం కానీ అన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆఖరికి స్కూళ్ళల్లో అన్నం వండేదానికి కూడా డబ్బులు అడిగే పరిస్థితికి వచ్చినారన్న. ప్రతి ఒక్కటి ఒక ట్రాన్స్ఫర్ కావాలంటే మనకు తెలిసిన వ్యక్తిని వేసుకోవాలన్నా కూడా ట్రాన్స్ఫర్ కావాలన్నా డబ్బే, విఆర్ఓలు ట్రాన్స్ఫర్ కావాలన్నా డబ్బే, ప్రతి దానికి ఒక రేట్ అన్న 50,000, 1,00,000 ప్రతి దానికి డబ్బే. అంటే ఫిక్స్డ్ ప్రైస్. ఇంకా వాళ్ళు ఒక ఇది పెడతారు. ఇంకా ఎంత దారుణంగా ఉందంటే గతంలో చేసిన వర్కులకు కూడా ఈరోజు 15% కమిషన్ ఇవ్వమని చెప్పి అడిగే పరిస్థితి ఉంది. గతంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సర్పంచులు చేసిన వర్క్లకు కూడా ఈరోజు 15% మాకు కమిషన్ ఇస్తే తప్ప మీ బిల్లు రానియము అని కొంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు.
సరే వాళ్ళని ఏమైనా ఎగ్జామ్షన్ చేశారంటే లేదంట, వాళ్ళు కూడా 15% కట్టాల్సిందే. అండ్ ఇప్పుడు ఏదో కొత్తగా నిధులు వచ్చినాయి పంచాయతీరాజ్ తరఫున, ప్రతి గ్రామానికి ఇంత నిధులు అని చెప్పేసి ఏదో పవన్ కళ్యాణ్ గారు ఇది చేయడం జరిగింది. అదే ఇంప్లిమెంటేషన్కి వచ్చిందా లేకపోతే డాక్యుమెంటేషన్? డెఫినెట్గా ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. ఆ వచ్చేదానికి కూడా ఈరోజు వర్కులు చేయాలంటే ఎవరైనా కానీ వీళ్ళకి 5% కమిషన్ ఇచ్చే చేయాల్సిన పరిస్థితి. లోకల్ లీడర్లకి, లోకల్ అంటే ఎమ్మెల్యేకి, లోకల్ లీడర్లకు కాదు, లీడర్లే ఇచ్చి చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. కాదని పోయి అడగండి ఒక్కసారి. ఓకే, మీరు ఇంటర్వ్యూ చేయాల్సింది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆర్లగడ్డలో తెలుగుదేశం వైసీపీ వాళ్ళని కాదు, మీరు ఇంటర్వ్యూ చేయాల్సింది తెలుగుదేశం వాళ్ళనే. వాళ్ళ బాధలు వాళ్ళు వెళ్ళబుచ్చుకుంటారు, అట్లుంది పరిస్థితి. అంటే వాళ్ళు సూపర్ 6 అని చెప్పి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి అది చేయలేదని చెప్పారు, ఇది చేయలేదని చెప్పారు, కానీ 3 నెలల్లోనే అంత ఇదెందుకు వచ్చేసింది? ఇంపేషెంట్ ఎందుకు అయిపోయారు వాళ్ళు? ఈరోజు డబ్బు కోసం దోపిడీలు జరుగుతున్నాయి తప్ప వీళ్ళ అధికారం వచ్చినాక సూపర్ 6 కాదు, సిక్సర్లు కొడుతున్నాడు. కనపడినట్టు వాడి దగ్గర ఎంత గుంజొచ్చు, దాంట్లో మన భేదం లేదు. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీని ఇప్పుడు మీరే చూస్తున్నారు ఆళ్ళగడ్డ ఇష్యూస్ గురించి. ఈరోజు ఆళ్ళగడ్డ జరిగే మేజర్ ఇష్యూస్ అన్నీ కూడా తెలుగుదేశం వేసెస్ తెలుగుదేశము జనసేన వీళ్ళే కొట్టుకుంటారు. అండ్ ఆమె చేసే దానిలో ప్రజలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ప్రతి దాంట్లో వసూళ్ళే. అన్న నేను ఆళ్ళగడ్డ చూశాను, ఆహబలం అన్నిటికీ వచ్చున్నాను. ఒక చిన్న టౌన్, అది చిన్న పల్లెళ్ళు ఉంటాయి. ఆ పల్లెల్లో కూడా ఇంత కలెక్షన్ అని మీరు అంటున్నారు, అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఏంటి అసలు ఇదంతా? కొత్తగా నేర్పిస్తున్నారు. ఈరోజు ఇసుక గురించి సరే, మీరు చంద్రబాబు నాయుడు గారు పాలసీ అంటున్నారు కదా, మాట్లాడు. ఫస్ట్ ఇసుక వచ్చేటప్పటికి ఆళ్ళగడ్డలోకి ఉచితంగా రావాలి అనేది లేదు. వీళ్ళ దగ్గర ఒక డంప్ పెట్టినారు. వీళ్ళే ఈరోజు అఖిలప్రియ అండ్ ఆమె హస్బెండ్ వాళ్ళ అనుచరులు వాళ్ళు ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో ఒక్కొక్క డంప్ అంట. రీచ్ ఉందన్న మీ దగ్గర? రీచ్ లేదు మాకు. సో ఎక్కడి నుండో వచ్చే రీచ్ నుండి వీళ్ళు ఆళ్ళగడ్డ ప్రజలకు ఇసుక అందాలంటే వీళ్ళు ఎక్కడైతే ఒక డంప్ పెడతారో అక్కడ మాత్రమే కొనాలి. ఎవడంటే వాడు పోయి ఆడపోయి తెచ్చుకోవడానికి లేదు. నాకు సొంత డాక్టర్ ఉంది, నేను పోయి చంద్రబాబు నాయుడు ఉచిత స్కీమ్ నేను పాటించడానికి లేదు. డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ కొనాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. మోనోపోలిస్టిక్గా చేస్తున్నారు. మోనోపోలీ అన్నీ ఇంకా వాళ్ళకి వ్యాపారం, రాజకీయంతో వ్యాపారం ఎలా చేయాలనో అంత నీట్గా చేస్తున్నారు. ఇది నాకు తెలిసి పుట్టగతులు కూడా తెలుగుదేశం పార్టీకి ఉండవు. ఎవడే కానీ తెలుగుదేశానికి ఓటేయాలనే ఆలోచన కూడా రాదు నెక్స్ట్. అంత దరిద్రంగా చేస్తున్నారు వీళ్ళు. మీరు నెక్స్ట్ నేను అడిగే క్వశ్చన్ కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే బాగా చేయాలనుకున్నారో, ఎడ్యుకేషన్ సిస్టమ్ను తీసుకురావాలనుకున్నారో, ఆలగడ్డలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ నాడు నేడు స్కీమ్స్లో స్కూళ్ళు ఎంత బాగా చేశారనేది మనం చూసాం అప్పట్లో. ఇప్పుడు ఆ స్కూళ్ళు కంటిన్యూ అవుతున్నాయన్నా, లేకపోతే ఆ స్కూల్స్లో భోజనాలు అన్నీ పెట్టేవాళ్ళు కదా, ఎగ్స్ అన్నీ కూడా, ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందా, తీసేశారా? ఇప్పుడు వచ్చిన పరిస్థితి తర్వాత ఏమైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 85% నాడు నేడు కింద మార్చడం జరిగింది. చాలా వరకు అన్నీ ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ వీళ్ళు చేసే పని ఆ నాణ్యమైన ఫుడ్ దాన్ని బ్రేక్ చేసే పని. దానిని ఇష్టానుసారంగా అంటే అప్పుడు ఎవ్రీడే ఒక్కొక్క మీల్ ప్రీ ప్లాన్, అవన్నీ ఇంకా మీరు అడగకూడదు, ఆడ జరిగేవి ఉండవు. స్కూళ్ళల్లో అన్నీ ప్రతి ఒక్కటి ఈ లోకల్ ఎమ్మెల్యేలు వాస్తవంగా చెప్పాలంటే ప్రతి దానికి పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా ఆ దానిలో కూడా మాకు కమిషన్లు తెచ్చేయండి, అమ్మే దాంట్లో మీకు ఇంత మిగులుతుంది, మాకు ఇంత తెచ్చేయండి, లేకపోతే మారుస్తాం, మాకు ఇంత కడితే మీరు ఉంటారు అంటే ఆ క్వాలిటీ ఫుడ్ ఇవ్వకుండా చేసే విధానంగా చేస్తాం. ఈరోజు గుడ్లు కూడా ఎవడో నాసిరకమైన గుడ్లు, ఇప్పుడు మా ఆర్లగడ్డలో చెప్తే కోళ్ళు వదిలిపెట్టట్లేదు, గుడ్లు వదిలిపెట్టట్లేదు, పందులు వదిలిపెట్టట్లేదు, కుక్కలు వదిలిపెట్టట్లేదు. అంటే ఇంక మీరు అసహ్యంగా వస్తుంది. మీరు చెప్పే విధానం కూడా ఏంటంటే ఈరోజు కోళ్ళు కానీ గుడ్లు కానీ కూడా అన్ని నాసిరకమైనవి తీసుకొచ్చి ప్రజలకి అందజేయాలని. ఇప్పుడు మా ఆళ్ళగడ్డలో పరిస్థితి చూస్తే, నేను ఒక ఆళ్ళగడ్డ కోళ్ళు గుడ్లు గురించి చెప్తాంటే, జంతువుల్లో చూస్తే కనుక మంకీస్ని కూడా వదలలేదు అనేది నేను విన్నా. అది ఎంతవరకు వాస్తవం? అంటే మంకీస్ అంటే అది ఎట్లా అంటే ఊర్లోకి మంకీలు వస్తే దానికి ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. కోతులు పట్టుకునే వాళ్ళకి, కుక్కలు పట్టుకునే వాళ్ళకి, నాకు అడవి ప్రాంతం ఆ చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి అది కూడా ఈ పందులు పట్టుకునే కాంట్రాక్ట్లో కూడా వీళ్ళు చెప్పిన వాళ్ళకే వాళ్ళ దగ్గర కమిషన్. ఇంకా నేను చికెన్ సెంటర్ అంటే ఇప్పుడు ఆళ్ళగడ్డలో కొత్త ఇష్యూ. నిన్ననే ఒక మున్సిపాలిటీలో కూడా నోటీసులు ఇస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళకి లొంగని చికెన్ సెంటర్ వాళ్ళు ఉంటారు. ఇది యాక్చువల్గా చికెన్ సెంటర్స్ అనేది ఎప్పుడు నుండో ముస్లిమ్స్, ఇప్పుడు మటన్ కొట్టుడు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ హలాల్ చేయాలంటే ముస్లిమ్స్ వాళ్ళే
చేసుకుంటే వాళ్ళ కుల వృత్తిగా కొంతమంది అది భావించి చేస్తారు. అవును. అలాంటిది ఈరోజు ఆర్లగడ్డలో కొంతమంది పేర్ల మీద ఈమె వెనబిల్లకి అఖిలప్రియ అనుచరులు ఏంటంటే ఆర్లగడ్డలో కోళ్ళు ఎక్కడ ఉన్న తెస్తామో మేము తప్ప ఎవరే కానీ కోళ్ళు మా దగ్గర తప్ప ఎవరి దగ్గర కొనకూడదు. పౌల్ట్రీ కూడా మేనేజ్ చేస్తున్నారు. పౌల్ట్రీ కూడా ఈ లిక్కర్ కన్నా పౌల్ట్రీ బిజినెస్ ఏంటి? ఈరోజు బయట 220 రూపాయలు చికెన్ ఉంటే మా ఆర్లగడ్డలో 280 రూపాయలు చికెన్ ఉంటుంది. ఏంద్రా అని దాని లోపల డెప్త్గా పోయి చూస్తే వాళ్ళు చెప్పిన రేటుకి కొనాలి, వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన కాడనే కోళ్ళు తెచ్చుకోవాలి. అలాంటి పరిస్థితి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో లేకపోతే అంటే ఇది చాలా సిల్లీగా ఉంటుంది. మీకు చెప్పాలంటే మాకే అసహ్యంగా ఉంటుంది. ఇలాంటివి కూడా చేస్తారా అనే డౌట్. అంటే ఇది ఎవ్రీ సండే ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో తినే అంశం కాబట్టి మీరు చెప్తున్నారు. ప్రజలు వీళ్ళు ఎక్కడ తెస్తున్నారో ఇవి ఏ హార్మోన్స్ ఎక్కించి తొందరగా ఎక్కడ ఏ క్వాలిటీ తెస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు తెస్తే కొని ఇక్కడ అమ్మాలి. ఓకే. దానివల్ల ఏమేం జరగబోతున్నాయో దాని రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీసుకోబోతున్నారో ఎవరికి తెలియదు. ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయో అంత దరిద్రంగా ఉంది పరిస్థితి. ఓకే అన్న, ఇప్పుడు మీ కార్యకర్తలు చాలామంది టీడీపీలో పోయినసారి పనిచేశారు మొన్న ఎలక్షన్కి. మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇటువైపు ఎప్పుడు తీసుకురాకపోతున్నారు? నా దగ్గర నుండి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ. ఎవరు పోయిన వాళ్ళు ఎవరు లేరు. ఆ సెట్ అయ్యే అందరం కూడా ఒక కమిట్మెంట్తోనే వర్క్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ. కొంతమంది వెళ్ళున్నారు కదా, నాకు లోకల్ లీడర్స్ చెప్పారు. కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అన్న మేము ఏదో అనుకున్నాము, అధికారంలోకి టీడీపీ వస్తే ఏదో మంచి చేస్తా అనుకున్నాం, కానీ ఎటువంటిది లేదు. ఈరోజు రైతుల పరిస్థితి మొన్న అకాల వర్షాలు కురిచింది. అంటే అకాల వర్షం కూడా అధిక వర్షం కురిచింది. అవును. చాలామంది పంట మాకు జూన్లో వేస్తారు. మా సైడ్ జూన్ జూలై ఎండింగ్లో వరి కానీ మొక్కజొన్న కానీ ఉల్లిపాయలు. ఈరోజు చాలామంది మండలం ఇక్కడంతా కూడా ఆనియన్స్ ఎక్కువ కల్టివేషన్. మొత్తం అందరు నష్టపోయింది. అంటే ఇప్పుడు ఆర్బీకే సెంటర్స్ పోయినసారి వైసీపీ ఉన్నప్పుడు పెట్టారు కదా, ఇప్పుడు ఆర్బీకే సెంటర్స్ ప్లస్ వరి కొనుక్కోవడానికి అన్నిటికీ పెట్టేవాళ్ళు కదా. గవర్నమెంట్ డిసైడ్ చేసేది కదా నాకు ప్రైస్ ఇంత మినిమం సబ్సిడీ ప్రైస్లు అని. ఇప్పుడు ఏం లేవా? అలాంటివి ఏమీ లేవు. ప్లస్ ఇంతవరకు వరికి ఒక ప్రైజ్ ఇవ్వలేదు. మా ఏరియా యాక్చువల్గా నంద్యాల, కర్నూలు వరి ఎక్కువ పండిస్తాం. ఈరోజు రేట్ అర్థం కావట్లేదు, కొనేవాళ్ళు లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మద్దతు ఇప్పుడు 2500, 2800, 2900 అనేది ఒక మద్దతు రేట్ లేదు. ఎక్కడ పంట కొనేవాళ్ళు సరిగ్గా లేరు. ఎవరే కానీ వ్యాపారస్తులు కొనట్లే. ప్రభుత్వం ఒక పక్క నుండి ఎంకరేజ్ చేయట్లేదు. కానీ వైసీపీ ఉన్నప్పుడు గవర్నమెంట్ కొనేది కదన్న. డెఫినెట్గా వైసీపీ ఉన్నప్పుడు కొనేవాళ్ళు. అండ్ ప్రజలకు కూడా ఆ రోజు మార్కెట్ బాగుండేది. మినిమం మార్కెట్ ప్రైస్ ఇచ్చారు. ప్రజలకు కూడా బాగా ఎంకరేజింగ్గా ఉండేది. ఈ రోజు ఉన్న పరిస్థితిలో ప్రజల దగ్గర నుండి కొనేవాళ్ళు లేరు. మార్కెట్ యార్డ్ల నుండి ఆ ప్రోత్సాహం లేదు. సేమ్ రేట్ బయట రేట్ ఉంటుందో అదే రేటు పెట్టి మార్కెట్ యార్డ్లో కొంటామంటారు. మార్కెట్ యార్డ్లో ఎందుకు అమ్ముతారు? నువ్వు ఒక మద్దతు ధర ప్రజలకు, రైతులకి సరిపోయే మద్దతు ధర ఇస్తే కదా, కొంచెం పెంచి ఇస్తే కదా నీ దగ్గర కొనేది. అది లేదు. ఈరోజు మీరు చూడండి, ఈ వర్షాలకి ఎంతమంది మొక్కజొన్న కట్ చేసి పెట్టినా ఈరోజు బాగా కుళ్ళిపోవడం జరిగింది మా దగ్గర. ఈ క్రాప్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశారు కదన్న, అది ఇప్పుడు ఉందా సిస్టమ్? వాస్తవంగా ఇంతవరకు ఈ క్రాపింగ్ బుకింగ్ చేసుకునే మెసేజెస్ రాలేదు. అది ఎందుకు రాలేదో కూడా తెలియట్లేదు. అసలు ఆర్బీకేలే లేనప్పుడు ఈ క్రాప్ అనేది ఆర్బీకే లేకపోయినా మామూలుగా ఈ డిపార్ట్మెంట్ బుక్ చేస్తారు. కొన్ని చోట్ల జరుగుతున్నాయి అంటున్నారు, కానీ అది క్లియర్గా లేవు. కానీ గ్రామంలో రైతు దగ్గరికి వచ్చేటప్పుడు ఆర్బీకేనే సెంటర్ ఆఫ్ కాంటాక్ట్ కదండి అందరు. యాక్చువల్గా గతంలో అదే ఉండింది. ఎరువులు కానీ అన్నీ కానీ అక్కడే కొనేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎరువులు మళ్ళీ యథావిధంగా పోయిన 2019 నుండి 19 ముందు ఎలా అయితే ఉందో ఎవడు ఇష్టం వచ్చిన రేటు వాడు. ఎరువులు కూడా ఈరోజు పరిస్థితి షాపులలో వాళ్ళ డిమాండ్ బట్టి 50 పెంచుతాడు, 100 పెంచుతాడు, అట్లా ఉంది పరిస్థితి. అన్న, మీరు చాలా రాజకీయాలు చూశారు. 40 years నుంచి మీ ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి. మీరు పెరుగుతాం కూడా రాజకీయాల్లో పెరిగారు. ఈ ఎలక్షన్లో ఏదైతే 2024లో ఎలక్షన్ జరిగిందో దాంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణం ఏమంటారు? అది ఇంతవరకు మాకే అర్థం కావట్లేదు. ప్రజలైతే ఖచ్చితంగా ఓటేశారు. దీంట్లో ఎటువంటి చేంజెస్, ఈవీఎం మారిందా, ఈవీఎంలలో ఏం ట్యాంపరింగ్ జరిగినాయా అనేది కూడా అర్థం కాదు. ఎందుకంటే గెలవరు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది గెలవచ్చు అనుకోవచ్చు. అసలు సంబంధం లేని వాళ్ళు గెలుస్తున్నారు కదా. ఈరోజు అసలు ఎక్కడెక్కడి నుండి వచ్చినారు, లాస్ట్ రోజు సంచి పట్టుకొచ్చి ఇప్పుడు మనం చూసినాం, కేతిరెడ్డి గారిదే చూసాం. అసలు ఆయన ఓడిపోవడం అనేది అర్థం కాదు. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఆర్లగడ్డ కూడా అదే పరిస్థితి. ప్రజలు ఎవరు ఓటేసే పరిస్థితులు లేరు. కిడ్నాప్లు, దొంగతనాలు ఇట్లాంటివి చేసే వాళ్ళకి ఎవరు ఓట్లేస్తా ఉన్నారు. కానీ ఎక్కడి నుండి చేంజ్ అయిందో అర్థం కాదు. అంటే సైలెంట్ ఓటింగ్ జరిగిందంటారా?
అదే అర్థం కాదు, సైలెంటా, ఈవీఎం ట్యాంపరింగ్ అంటారా, లేకపోతే ఈవీఎం అయిపోయిన తర్వాత ఏమన్నా పోలింగ్ పెంచినారా, ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. మీరు జగనన్నని కలిసారా ఓటం తర్వాత? లేదు. ట్రై చేశారా? అంటే ట్రై అంటే అట్లని కాదు, మళ్ళీ కలుద్దాంలే ఇప్పుడే ఎందుకు తొందర అనే దాంతో మేము కూడా కొంచెం స్లో డౌన్ అయినాము. కలుస్తాం తొందరలో కలిసి ఒకసారి. మీరు భూమా నాగిరెడ్డి గారిని చూశారు, శోభా నాగిరెడ్డి గారిని చూశారు, అఖిల్ ప్రియాని చూస్తున్నారు. వీళ్ళందరిలోకి కామన్ ఫ్యాక్టర్ అంటే వాళ్ళిద్దరిని నేను కూడా చూశాను. శోభా నాగిరెడ్డి గారిని పెద్ద ఆయన, వాళ్ళిద్దరిలో ఉన్న ప్రేమ ప్రజలకి వాళ్ళు మాట్లాడే విధం వీళ్ళు ఎందుకు రాలేదంటారు? అసలు వాళ్ళకి వీళ్ళతో కంపేర్ చేయడానికి నాకక్క నాగలోకి అనుకునేంత తేడా ఉంటుంది. మా పిన్ని బాబాయ్ ఇద్దరు ఒక కార్యకర్త వస్తున్నారంటే వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసేది. ఎవరైనా వచ్చారు, ఒక లీడర్, పెద్ద లీడర్ వచ్చారంటే పిలుచుకురాకుండా ఆడని బయట అంటే పోయి రావడం, ఎదురు కూడా వచ్చి తీసుకొచ్చే రకం. వీళ్ళ ఒక లీడర్ వస్తే బయట టోకన్ తీసుకోమని, టోకన్ ఉందారా నీకు ముందు, గెట్అవుట్ ఇడియట్ అనే పరిస్థితి వీళ్ళది. టోకన్ లేకుండా పోయి ఒక లీడర్, నాకు తెలిసిన లీడర్ లోపల కూర్చుంటే తిట్టి బయటికి దొరికినారు. వీళ్ళకి కొత్త సిస్టమ్ ఎక్కడ నాకు తెలిసి కర్నూలు జిల్లాలో కానీ ఏ రాజకీయ నాయకుడి దగ్గర ఉండదు. టోకన్ తీసుకొని రావాలి, ఒక హాస్పిటల్లో డాక్టర్ దగ్గర కోసం టోకన్ తీసుకుంటారా, ఆ సిస్టమ్ వీళ్ళది. ఇన్ఫ్యాక్ట్ పెద్ద పెద్ద నాయకులు మాకే మీకు ఇదేం గతి పట్టిందిరా అంటే వాళ్ళు చెప్పుకోలేక వస్తారు టీడీపీ వాళ్ళే. ఇది అధికారం వచ్చాక జరుగుతుందా, అధికారం ముందు నుంచి? అధికారం లేకముందు అందరి ఇళ్ళకి పోయి వీళ్ళు అడుక్కున్నారు, అధికారం వచ్చినాకే టోకన్లు పట్టుకొని రండరా అని వీళ్ళకి చెప్తారు. అలాంటి పరిస్థితి. నవ్వుతున్నారు ఈరోజు క్యాడర్ కూడా, మా దాంతో మేము కొట్టుకోవాలన్న మా పరిస్థితి. టోకన్ సిస్టమ్ ఏందో ప్రతి అసలు ఎప్పుడు చూడనిది. ఆ ఇంట్లో ఎప్పుడు అది ఒకప్పుడు మా ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఆ ఇల్లు పరిస్థితి ఎలా ఉండేదో అనేది అందరూ తెలుసు. ఈరోజు ఒక నాయకుడు కూడా మర్యాద లేని పరిస్థితి. డబ్బు ఉందా లోపలికి రా, పంచాయతీలా లోపలికి రా, అంతే. ప్రజాసేవ కోసమా లేకపోతే ఒక పని కోసం వస్తున్నారా అయితే తర్వాత రాకుండా టోకన్ తీసుకొని బయట కూర్చోండి. ఇప్పుడు మేజర్ అంశం ఆలగడ్డ అంటే విజయ డైరీ, విజయ డైరీ అంటే ఆలగడ్డలా తయారై అసలు ఏంటి ఆ పంచాయతీ ఏంటి, అసలు లొల్లి ఏంటి అసలు? అసలు విజయ డైరీకి ఆర్లగడ్డకి బేసిక్గా ఎటువంటి సంబంధం లేదు. ఇది విజయ డైరీ అనేది ఒక సొసైటీ, కోఆపరేటివ్ మిల్క్ సొసైటీ. అది గవర్నమెంట్ కాదు, అదే వెరీ క్లియర్గా ఇది గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థ కాదు, రైతులకు సంబంధించిన సొసైటీకి సంబంధించిన వ్యవస్థ. ఈరోజు అక్కడ ఏంటి యాక్చువల్గా అసలు మామయ్య అవుతారు. సో ఆయనది కూడా చూసినాం, ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసినాను, అన్నీ చూసినాను. నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఆడ ఎట్లా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందో చూసినాం. సేమ్ కంటిన్యూ చేస్తున్నాడు, డెవలప్మెంట్ బాగానే ఉంది, సొసైటీ పెరిగింది, అన్నీ బాగానే ఉన్నాయి. ఈరోజు మెయిన్ సమస్య ఏంటంటే మీకు అసలు అర్థమయ్యే సమస్యలో నాకు అర్థం కాలే. అంటే జగనన్న ఫోటో వల్ల జరుగుతుందా, లేకపోతే అంటే మాకు నిజాలు చెప్తాను నేను మిమ్మల్ని పిలిచాను, సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో గురించి కాదు ఓకే ఇష్యూ. అక్కడ ఇష్యూ వచ్చేసి అఖిలప్రియ ఈగో, నన్ను అది నా కంట్రోల్లో ఉండాలి, అది నాది అనే ఒక పిచ్చి ఈగోతో ఆమె ఆడికి వస్తుంది. ఆడికి పోయి ఇప్పుడు అసలు ఏంటి మ్యాటర్, ఎన్టీఆర్ గారి విగ్రహం వాళ్ళు ఓపెన్ పెట్టుకున్నారు స్టాచ్యూ, అక్కడ అందరి విగ్రహాలు ఉన్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఓపెన్ చేయడం జరిగింది, ఎందుకంటే ఆయన రైతు బంధువుగా అన్నిటిగా ఒక విగ్రహం పెట్టారు, చాలా దానికి డెవలప్మెంట్కి సహకరించే విధంగా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా ఎందుకు అని పెట్టారంటే ఇన్సెంటివ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సొసైటీలో పాలు పోసే వాళ్ళకి రైతులకి అధికంగా 4 రూపాయలు ఇచ్చినారు ఎక్స్ట్రా. సో పెట్టడం జరిగింది, దానికోసం పెట్టడం జరిగింది వాళ్ళు. ఈమె ఏంటి ఆడ ఎన్టీఆర్ స్టాచ్యూ విగ్రహం ఓపెన్ అవుతుంటే దాంట్లో ఈమెను పిలవలేదు, లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కాదు ఈమె ఎందుకు లోకల్, నంద్యాలలో ఉన్న విజయ డైరీకి ఈమె లోకల్ ఎమ్మెల్యే ఎందుకు అవుతుంది? మరి లొల్లి ఏంటి అక్కడ? ఈమె లొల్లి ఒకటే, ఎక్కడున్నా నన్ను పిలవాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటి మాజీ మంత్రులు మంత్రులను పిలిచారు, బీసీ జనార్దన్ రెడ్డి గారిని అండ్ ఫరూక్ గారిని లోకల్ మినిస్టర్గా పిలుచుకున్నారు. అండ్ ఇంకా ఎవరైనా సొసైటీకి మేలు చేసే వాళ్ళు ఉంటే అందరినీ పిలుచుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు సొసైటీకి పాలు పోపించడానికి వాళ్ళంతా వాళ్ళ వంతుగా చేస్తారు. ఈమె మెయిన్ అయింది డిఫాల్ట్, ఈమె 1,20,00,000 వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి ఆ సొసైటీలో ఉన్న రైతులందరికీ నష్టం చేసిందని వీళ్ళు పిలవాలి. నేను నష్టం చేసినా నన్ను పిలవాలి అనేది ఈమె వాదం. ఇంకా అది అంటే ఏ రకంగా నష్టం చేశారు అన్నాళ్ళు? డబ్బు తీసుకున్నారు. ఇప్పుడు జగత్ డైరీ అనేది ఒక డైరీ ఉండింది, అవును, అఖిలప్రియకి సంబంధించి వాళ్ళ బ్రదర్ పేరు మీద, వాళ్ళ బ్రదరు అఖిలప్రియ ఇద్దరికి సంబంధించి ఒక డైరీ. ఆ డైరీ తరపున బిజినెస్ చేస్తూ వీళ్ళు, అప్పుడు మా తాత ఉన్నారు దాని చైర్మన్, ఆ టైంలో వీళ్ళు బిజినెస్ చేస్తూ
ఆయన దిగిపోయిన తర్వాత డబ్బులు ఎగరగొట్టేసినారు, ఇంకా 1,20,00,000 ఎగరగొట్టినారు. ఇప్పుడు విజయ డైరీ వాళ్ళు ఏంటంటే మా డబ్బులు మాకు కట్టండి, కట్టకుండా మీకు మర్యాద ఎట్టి ఇస్తామనేది వాళ్ళ వర్షం. ఇంకా అది ప్రజలకు తెలియాలి. కట్టకపోయినా నాకు మర్యాద ఇవ్వాలని ఆమె అడుగుతుంది, పిలవని పేరెంటానికి నేను వస్తానంటుంది. వాళ్ళేమో పిలవట్లేమని, వీళ్ళేమో నన్ను పిలవాలని ఈమె. అది ఇంకా ఆమె నేచర్ ఏంది, ఆమె ఇట్లాంటివి చిన్న చిన్న. కానీ దాన్ని టీవీ అంతా కూడా హైలైట్ చేసి పెద్ద గొడవ చేసి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టారు, అందుకనే ఈ గొడవ అని చెప్పేది టీవీలో ఫోకస్ అవుతుంది. ఎన్టీఆర్ విగ్రహం పెట్టి పిలవకపోవడమే ఈమె గొడవ. ఓకే, ఈమెకి సంబంధం లేదు కాబట్టి పిలవలేదు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహం ఆ రోజు కూడా మీకు ఇన్ఫ్యాక్ట్ తెలుసో తెలీదు, ఆ రోజు సోషల్ మీడియా స్టంట్ అది. అక్కడ ఉన్న ఎస్వి జగన్మోహన్ రెడ్డి గారు డైరీ చైర్మన్ గారు ఆమెతో 2 నిమిషాలు మాట్లాడేసి కట్ చేసేసారు. ఇంక ఈమెతో మాట్లాడి వేస్ట్ అటు. అయినా కూడా ఈమె మాట్లాడుతున్నట్టు షో చేసినట్టు. ఓకే, ఆమె కట్ చేశారు. ఇదంతా స్టంట్, ఇదంతా ఒక స్టంట్ అంతే. అది లేకపోతే ఏమేమో మాట్లాడుతుంది, మామగా చేసేవాత ఇవన్నీ అసలు ఆడ లేదా, ఆడ కాన్వర్జేషనే లేదు. 2 minutes మాట్లాడారు, ఎందుకు వచ్చినారు మీరు అట్లా కూర్చోవడం కరెక్ట్ కాదని ఈయన వర్షం. ఈమెకు ఆయన మేనమామ అవుతారు సార్? యా మామ. ఓకే, మామనే, సొంతం మామనే, అందరికీ మామనే ఇంకా ఆయన. సో ఆయనతో మాట్లాడుతూ కట్ చేసినాడు అంతే. ఇంకా ఊరికే డ్రామా ఇదంతా, పబ్లిసిటీ. అసలు జరిగేది ఏదో ఆమె లైమ్ లైట్లోకి రావాలనే దానికి పబ్లిసిటీ. మీడియా ఏముంది, ఏ కాంట్రవర్సీ దొరికితే ఆ కాంట్రవర్సీని చూపిస్తారు. ఇంకా ఈమెది అయిపోతేనే ఈమె ఒక్కటే ఫోకస్లోకి వచ్చిందని ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా నెక్స్ట్ రోజు వస్తుంది, వాడు కూడా, ఆ అబ్బాయి కూడా అదే విధంగా మాట్లాడు. మీకు అఖిల్ ప్రియాకి మాటలు ఉన్నాయా లేవా? లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? రాజకీయంగా ఎప్పుడైతే ఎంటర్ అయినానో 2019, టు బి ఫ్రాంక్ 2019 వరకు నేను లేదు కానీ బిజినెస్ చూస్తున్నాను. సరే, అప్పటి నుండి ఇంకా రాజకీయంగా నాది ఒక సిద్ధాంతం ఎంచుకున్నాను, ప్రజలకు సేవ అనేది. వాళ్ళదేమో ప్రజలను దోచుకోవాలనేది. ఈ రెండు ఎప్పుడు కదరు. కానీ మీ మీద ఒక ఆరోపణ ఉందన్న, లోకల్గా చెప్పాల్సింది ఏంటంటే మీరు లోకల్గా తక్కువ ఉంటా ఉంటారు, తిరుపతిలో కూడా ఎక్కువ ఉంటా ఉంటారని. నేను లోకల్గానే ఉంటాను. తిరుపతి అనేది మా ఫ్యామిలీ అక్కడ ఉంటారు, స్కూలింగ్ పర్పస్. ఇంతకుముందు అంతా కూడా నేను ఏంటంటే అక్కడే ఎక్కువ ఉండడం వల్ల అక్కడే కంటిన్యూ చేస్తున్నాను అంతే తప్ప అల్లగడ్డనే ఉండేది. అంత నేను లోకల్లో ఉండననే వాళ్ళు చాలా తక్కువ. ఓకే, సో మ్యాక్సిమం ఏమైనా ఉంటే ఈ 2 months, ఈ 1 monthలో అప్పుడప్పుడు పోయి ఎక్కువ తిరుగుతుంటాను. ఓటమి తర్వాత ఏదైతే జూన్ 4 నుంచి ఇవాళ వరకు మీరు ఆలగడ్డ వదిలి బయటకు రాలేదు. అంటే బయటకు రాలేదని అంటే ఆలగడ్డ ప్రజల కోసమే మీరు అక్కడ ఉన్నారనేది నాకున్న సమాచారం. ఎప్పుడు కూడా టచ్లో అయితే ప్రజలు అందరితో టచ్. నేను అప్పుడప్పుడు బయటకి ఇట్లా బయటికి వెళ్ళాను తప్ప ఉన్నంత వరకు ఉంటాము. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం గమనించాల్సి ఉంటాం. ఎక్కువ వెంటనే రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. లెట్ ఇప్పుడు ఆమె చాలా కమిట్మెంట్లతో వచ్చింది. ఆర్లగడ్డకి ఆమె ప్రతి సంవత్సరం 5,000 ఉద్యోగాలు ఇప్పిస్తానండి. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 6 నెలలు అయింది, 5,000 ఉద్యోగాలు అవన్నీ మర్చిపోం కదా మేము. ఆమె ఏ వాగ్దానాలు ఈరోజు వాళ్ళ పార్టీ అయితే ప్రతి ఇంటికి సూపర్ 6 అని ఒక అగ్రిమెంట్ లాగా కాంట్రాక్ట్ సైన్ చేసి ఇచ్చినారు. ప్రతి ఒక్కటి మేము మాట్లాడే టైం రావాలంటే అట్లీస్ట్ 6 months 1 year వెయిట్ చేయాలని మా ఉద్దేశం. ఈరోజు ఓన్లీ మేము డిఫెండ్ చేసేది కార్యకర్తలు ఇబ్బంది పడకుండా డిఫెండ్ చేసే బాధ్యత మాత్రం మాకుంది. కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా ఈరోజు నేను అందరం కూడా అక్కడ ఫోకస్ చేస్తున్నాం. అదే నేను లోకల్గా నా లీడర్స్తో మాట్లాడితే కానీ కార్యకర్తలతో మాట్లాడితే మీ ఇంటర్వ్యూకి ముందు చేయకముందు నాకు చెప్పింది ఏంటంటే కిషోర్ అన్న ఆల్మోస్ట్ ఈ 4 months నుంచి మాతో పాటు ఎప్పుడు టచ్లో ఉన్నాడు, లోకల్గా ఎప్పుడు కూడా ఉన్నాడు అనేది ఒక టాక్. నెక్స్ట్ అంశంలోకి వెళ్తే అమ్మ ఒడి ఏం చేశారు? ఇంకా సూపర్ 6లో అమ్మ ఒడి 6లు కొడుతున్నారు. ఇంకా అమ్మ ఒడి ఇచ్చేది మీరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పండి. పాపం వాళ్ళు వాళ్ళు ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని వచ్చారు. అసలు వాళ్ళు ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఇప్పుడు లేరే. వాళ్ళు దాన్ని ఎట్ట స్ట్రీమ్ లైన్ చేయాలి, ఎంతమందిని ఎగరగొట్టాలి, దాన్ని ఎంత తగ్గించుకుంటూ వచ్చి దానికి ఏదో కండిషన్స్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి అందరిని ఎత్తేస్తారు. అదే టీడీపీ ప్లాన్. ఎప్పుడైనా కానీ టీడీపీ ఏది చేయను అని చెప్పరు, చేస్తారు. ఎట్లా చేస్తారు తెలుసా? 100 మందికి ఇవ్వాల్సింది 10 మందికి ఇచ్చి తూతూ మంత్రం నమా అయిపోయింది. కానీ ప్రజలు వాళ్ళని ఎట్లా నమ్ముతున్నారు? ప్రజలు ఇప్పుడు ఒకటే అండి, ప్రజలు నమ్ముతున్నారా లేదనేది కాదు. ప్రజలు ఒకసారి వీళ్ళు చెప్పిన విధానం, ఈసారి పవన్ కళ్యాణ్ వచ్చినాడు, నేను వచ్చినాను, అదేదో ఉంటుంది ఒక సామెత, అందరూ వచ్చినామమ్మా చేయండి, మేము నమ్మండి అమ్మా మమ్మల్ని అని. ప్రతి ఒక్క హామీకి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పినారు కదా, నేను ప్రతి హామీకి మీకు అంటే పవన్ కళ్యాణ్ కూడా నమ్మకం లేదు చంద్రబాబు చేస్తాడని, నేనున్నాను నేను చేయిస్తానని పవన్ కళ్యాణ్ వచ్చినాడు.
ఈరోజు ఏ హామీ కూడా చేసే పరిస్థితిలో లేరు. ఈరోజు నిన్న 1,50,00,000 మంది దాదాపు లబ్ధిదారులు ఉంటే గ్యాస్ సిలిండర్కి ఈరోజు 1,00,00,000 మందికి ఇస్తామంటారు. అంటే 50,00,000 మంది ఏం గాడిదలు కాదన్నా? అంటే వాళ్ళు రేషన్ కార్డు హోల్డర్స్ కాదా? మళ్ళీ వాళ్ళకి ఎందుకు మీరు మోసం చేస్తున్నారు? సూటిగా పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలి కదా. వాళ్ళ ప్రజలనైతే మోసం చేస్తున్నారు కదా. మళ్ళీ ఇదేంది నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క అమౌంట్ రిలీజ్ చేసినామంటున్నారు, మళ్ళీ ప్రజలు ఎందుకు డబ్బులు కట్టాలి సిలిండర్లకి? అంటే కట్టిన తర్వాత అకౌంట్లో రివర్స్ పడతాయి ఎందుకు? అది ఒక 24 hours నువ్వు అది ఇప్పుడు నువ్వు ఇస్తున్నావు, ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా. లబ్ధిదారులను ఎలక్ట్ చేసినప్పుడు మళ్ళీ వీళ్ళ డబ్బులు తీసుకొని నువ్వు రిటర్న్ కొట్టకపోతే? సార్ ప్రజలకు ఉన్న నమ్మకం మీకు ఎందుకు? ప్రజలు నమ్మకంగా ఉన్నారు, ఓట్లు వేశారు, 150 సీట్లు పైన తెచ్చారు. మేము ఒకటి చెప్తాను, పార్టీ గెలిచినా గెలవకపోయినా మాకు తెలిసింది ఒకటి, ప్రజలకి ఎలా సేవ చేయాలి. సార్ మీ నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అతను నన్ను నమ్మితేనే ఓటేయండి, నమ్మితేనే నేను చేసింది నిజం కరెక్ట్ అంటేనే ఓటేయమన్నారు. కానీ మీ నాయకుడికి వచ్చినాయి 11 సీట్లే. అంటే దీంట్లో ఒకటే ఒక రీజన్, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయగలుగుతానో అదే చెప్పారు. వీళ్ళు ఏది చేయలేమో, ఇంకా ఏది కావాలంటే ఫ్రీ 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 అనే పద్ధతిలో వీళ్ళు చెప్పారు. ఈయన ఒక బిడ్డకి ఇవ్వడమే కష్టం అమ్మా, చూసి చేస్తామంటే, లేదా మీకు 4 బిడ్డలు ఉన్నాయి మీరు ఓకే మేము ఇస్తాం, నీకు ఇస్తాం నీకు పదే కాదు, రొటీన్ డైలాగ్. ఇంకా అది చెప్పుకోకూడదులేండి ఇంకా అది, ఎందుకంటే కామెడీ అయిపోయింది. ఎందుకంటే ఒక సీరియస్నెస్ ఉన్న నాయకుడు ఎప్పుడైనా కానీ చేయగలిగింది చెప్పారు. ఈరోజు అధికారంలోకి రావడం కోసమనే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది అన్ని హామీలు. అది ప్రజలు గమనించలేకపోయినారు. ప్రజలు ఏదైనా కానీ ఒకసారి మోసపోతారు, దాన్ని మళ్ళీ తెలుసుకొని మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే కదా, ఇదే కరెక్ట్ అనేది ఈరోజు ఆ విశ్వసనీయత వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. అధికారం కోల్పోవచ్చు అంతే తప్ప మనిషి చెప్పిన మాట కరెక్ట్గా ఉంటాడు అనే ఒక నమ్మకం ఒకటి క్రియేట్ చేసుకోవాలి. మీరు నెక్స్ట్ ఇంకొక అదే అడగబోతున్నా, నిన్నటి వరకు ఏదైతే అమరావతి క్యాపిటల్ అక్కడే కంపెనీస్ వస్తాయని చెప్పి ఫోకస్ చేసి అని చెప్పారో, ఇవాళ చూస్తే కనుక వైజాగ్లో ఐటీ హబ్ పెడుతున్నాము, కాకినాడ ఎస్ఈజెడ్ పెడుతున్నాము, పోర్ట్స్ డెవలప్ చేద్దాము 4 పోర్ట్స్ అని చెప్పి, మళ్ళీ కర్నూలులోనేమో బెంచ్ పెట్టాలన్న ఆలోచనలో అయితే టీడీపీ గవర్నమెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ అక్కడే తెలుస్తుంది. కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోకి లాస్ట్ 5 years నుంచి తీసుకొచ్చారు. దాన్ని మనం ప్రజలు ఎట్లా నమ్మలేదు మనని, వాళ్ళని ఎట్లా నమ్మారు అనేది మనం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇవన్నీ నేను చేస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఇవి చేయను, ఇట్లా చేస్తాను, మార్చి చేస్తానని చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు యథావిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాలసీ మెయింటైన్ చేస్తున్నారో సేమ్ అదే ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. రెవెన్యూ క్యాపిటల్గా వైజాగ్, అసెంబ్లీ లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి, మళ్ళీ లాగా మళ్ళీ అక్కడ డెవలప్ చేస్తాం, కర్నూలులో కూడా లా డెవలప్ చేస్తాం అంటున్నారు. ఇంకా ఏ విధంగా ఈయన 3 క్యాపిటల్లు ఎస్ఈజెడ్లు అన్ని కర్నూలు చేస్తాం, అంతా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంతా కూడా కర్నూలు, ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది. అంటే ఈరోజు ప్రజల్ని ఊరికే మభ్య పెట్టడం తప్ప ఏమీ లేదు. వీళ్ళు చేయగలిగింది జస్ట్ ప్రజల్ని మోసం చేస్తున్నారు. అది ప్రజలకు మెల్లిమెల్లిగా ప్రతి స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ ఇప్పటికే ఓకే పోయాం మోసం అని చెప్పి అందరూ పాట పాడుతున్నారు. సేమ్ నెక్స్ట్ జరగబోయే చూస్తారు ప్రజలు కూడా. ప్రతి ఊర్లో ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరు ఇబ్బంది. బెల్ట్ షాపుల గురించి మాట్లాడినారు. ఈరోజు ప్రతి వీధికి బెల్ట్ షాప్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నట్టు నిజమేనా? ఇంటి ముందు పెట్టాము ఇది ప్రతి ఇంటికి. ఈరోజు ఆర్లగడ్డలో ఎందుకు నేను పక్క కాన్స్టిట్యున్సీ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను. మా కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతున్నాయో తెలుసా అండి? మద్యం ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, చంద్రబాబు ఇచ్చే మద్యం సరిపోదు మాకు, ఆయన కోటా ఇస్తున్నాడు తక్కువ రేటుది, మేము బయట నుండి తెస్తామని చెప్పి బెంగళూరు నుండి సెకండ్స్ అన్నీ తీసుకొచ్చి కంపెనీల దగ్గర నుండి సెకండ్స్ కొనుక్కొని వచ్చి డైరెక్ట్గా వీధికి మద్యం పంపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో పెద్ద ఇది చేసినారు, మద్యం బెల్ట్ షాపులే ఉండవు అది ఇది అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా ఆంధ్రప్రదేశ్గా మార్చిపోయింది. ఎక్కడ చూసినా మద్యమే. సార్ వాళ్ళ కార్యకర్తలకి బెల్ట్ షాపులు కానీ లిక్కర్ షాపులు వచ్చినాయి, నిజమేనా? తెలుగుదేశం ప్రతి కార్యకర్త బెల్ట్ అమ్ముకుంటున్నారు ప్రతి వీధిలో ఓపెన్గా. ఒక లిస్టే ఉంది. ప్రతి మా దగ్గరికి పంపించారు అన్న, ఈ మండలంలో వీళ్ళు ఈ వీధిలో వీళ్ళు అంటారు అని చెప్పి ఒక లిస్ట్ తయారు చేసి. సార్ ఆలగడ్డలో ఎన్ని షాపులు ఉంటాయి సార్ లిక్కర్ షాప్స్? 19 షాప్. 19. వైసీపీ వాళ్ళకి ఎన్ని వచ్చాయి, టీడీపీ వాళ్ళకి ఎన్ని వచ్చాయి? ఇక్కడ సిండికేట్ అని అంటారా? సిండికేట్ కాదు, టీడీపీ వాళ్ళు అయితే సిండికేట్ అయ్యారు. అది కూడా ఒక కొత్త విధానం తీసుకొచ్చినారు. ఒక వాటా కావాలంటే 12 లక్షలు డబ్బులు కట్టాలి మాకు. ఓకే,
ఒక వాటా అంటే ఎంత సార్? 1% షేర్కి 12 లక్షలు. ఆ డబ్బులు అంటే 12 కోట్లు దాదాపు ఒక షేర్ అంటే వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్. అసలు ఆ డబ్బులు ఎక్కడ రేపు తెలుస్తాయిలేండి. ఇంకా ఇప్పుడు ప్రజలు కాదు దాంట్లో మోసపోయింది, తెలుగుదేశం కార్యకర్తలే మోసపోతున్నారు కాబట్టి వాళ్ళే మొత్తుకుంటారు కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి మా డబ్బులు లబో దిబో అని. సో చూద్దాం. సిండికేట్లు కాకూడదని చంద్రబాబు అన్నాడు, సిండికేట్లు అయినాడు ఒక పక్క. అన్నీ ఆయనకు విరుద్ధంగానే జరుగుతున్నాయి. ఆయనకి ఏం కంట్రోల్ ఉందండి? ఇప్పుడు ఏమీ కంట్రోల్ చేయలేని పరిస్థితి. మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారితో కూడా చూశారు కదా, ఇవాళ చూస్తున్నారు కదా, తేడా ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంది. ఈరోజు ఆయన చెప్పకూడదు ఆయన గురించి. ఆ చంద్రబాబు నాయుడు గారు వేరు. అంటే మన ఇద్దరిది ఒకే ఏజ్. మన స్కూలింగ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ఇన్స్పిరేషన్, విజనరీ పర్సన్. ఇవాళ ఈరోజు అది లేదు. ఈరోజు రౌడీలు, గూండాలు, దరిద్రమైన నికృష్టమైన పరిపాలన ఈరోజు జరుగుతుంది. అంటే మన ఇద్దరం హైదరాబాద్లో చదువుకున్నాము. కానీ నేను కాదులేండి, అదే మనం తిరుగుంటాం. మనం ఇక్కడ హైదరాబాద్లో అంతా కూడా చాలా వరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు క్లోజ్ చేసేసారు ఆయన. కానీ ఇప్పుడు ఎట్లా ఎంకరేజ్? హి వాజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేషన్. అప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే నేను ఎంపీపీగా ఉన్న టైం అది 2004 నేను మండలాధ్యక్షుడు ఉన్నాను. అసలు చాలా సిస్టమేటిక్గా ఉండేది. ఈరోజు చూస్తే పరిస్థితి, ఆ రోజుల్లో ఏదైనా ఒక వర్క్ వచ్చినా ప్రతి ఒక్కటి ఎంపీటీసీలకి ఒక ఇది ఉండేది. ఈరోజు ఎక్కడ వచ్చినా కూడా కమిషన్ ఎంత, కమిషన్ ఎంపీపీ లెవెల్లో కూడా. ఈరోజు ఆ ఎంపీపీలకు అసలు రూపాయి, ఇంకా వాళ్ళ పరిస్థితి దారుణం చెప్పుకోవడం. అసలు సర్పంచుల దగ్గర కూడా కమిషన్ తీసుకునే పరిస్థితికి వచ్చినారు. అంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద సర్పంచెస్ అందరూ కూడా వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఏమన్నా మార్పులు వచ్చినాయా? బట్ మార్పులు ఏం లేదు. డబ్బు ఇస్తే ఎవడైనా ఒకటే. ఇక్కడ వాళ్ళకి అట్లా తయారైంది, అంత డబ్బే కావాల్సిన పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ మిమ్మల్ని అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఎవరు కూడా సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ నిలబడటానికి కూడా ఇబ్బంది పడ్డారు. అవసరం లేదు. మేము నిలబడిన బీజేపీలో ఉండే మేము నిలబడినాము, వైసీపీకి అప్పుడే మేము భయపడలేదు. కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు నిలబడిస్తారా అనేది పెద్ద క్వశ్చన్. డెఫినెట్గా ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క సర్పంచ్ వైసీపీ కార్యకర్త నిలబడతాడు, డౌటే లేదు దాంట్లో. అంత లైక్ ఎట్లుంటుందంటే, టీడీపీలో నిలబడలేదు అనడానికి చాలామంది ఆ రోజు లోలు లైక్ ఇంటర్నల్గా వద్దులే మాకెందుకు అనుకుని వెళ్ళిపోయారు నాయకులు. కానీ వైసీపీలో అలాంటి పరిస్థితి లేదు. ఈ రోజు నుండే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వీల్ ఫైట్ అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రజల కోసం ఫైట్ చేయాలనే ఒక నేచర్ని మళ్ళీ వెంటనే వస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు 2 years వరకు వదిలేశారు. పోస్ట్ కరోనానే మొదలుపెట్టారు. పోస్ట్ కరోనా తర్వాతనే పాలిటిక్స్ మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు అట్లా లేదే. ఖచ్చితంగా వీల్ ఫైట్. ప్రతి ఒక్క కార్యకర్త కోసం అండగా ఉండాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ఉంది. యాజ్ ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ, యాజ్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో లీడర్గా కానీ మీరు కార్యకర్తలకు ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు సార్? కార్యకర్తలు ఎవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క దానికి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉండే మా లాంటి నాయకులు అందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మేమందరం అయితే ఫైట్ చేస్తూనే ఉన్నాం. జరిగిన ఇష్యూస్ ప్రతి ఒక్కటి. ఈరోజు మా ఆర్లగడ్డలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఒక పక్క నాని అయితేనేమి, నేను బ్రిజేంద్ర గారు, అందరూ అయితేనేమి, అందరం కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఒకరు లేకపోయినా ఒకరు అందరం కూడా అందుబాటులో ఉంటున్నాం. ప్రతి ఒక్క చర్య వీళ్ళు చేసే అవినీతికి కూడా మేము రేపు నుండి ఫైట్ చేస్తాం. ఆర్లగడ్డ ప్రజలను అయితే నష్టపోయే ప్రసక్తి లేనే లేదు. ఈరోజు కూడా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా ముందుండి వైఎస్ఆర్సీపీ పార్టీ ఫైట్ చేస్తుంది. సార్, ఫైనల్గా చెల్లి నుంచి ప్రజలను ఎట్లా కాపాడుతున్నారు? చెల్లి నుండి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత అంటే, ఒకటి అరాచకాల నుండి, రౌడీయిజం నుండి, ఈ వసూళ్ళ కాడ నుండి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత. చాలా పనులు ఉన్నాయి, ఒకటి కాదు ఆడ. ప్రతి ఒక్కటి ముందు ఏంటంటే ప్రజల్లో ఒక ఇది రావాలి. ఎమ్మెల్యే అంటే ఏంటి, మనలో మాతో పాటు ఉండే మనిషి అనేది తెలుసుకోవాలి ప్రజలు. ఎమ్మెల్యే అంటే ఏదో పైనుండి ఊడిపడినట్టు కాదు. వాళ్ళకి ఏదో పూర్తి హక్కులు ఉండవు మన మీద. మన వ్యాపారాన్ని శాసించే హక్కు, ప్రజల్ని ఎవరిని శాసించే హక్కు ఎమ్మెల్యేకి ఉండదు. సో మీ రైట్ కోసం మీరు ఫైట్ చేయండి. ప్రజలు బయటకు వచ్చి తిరగబడండి, ఎమ్మెల్యేకి అడగండి కనీసం. అట్లీస్ట్ ఈరోజు ఇప్పుడు ఒక ఉదాహరణ జరిగిందంటున్నాం కదా, చికెన్ సెంటర్లో మా దగ్గరనే కొనుగోలు, ఎందుకు కొనుగోలు చేయాలని అడగండి. ఇసుక ఎందుకు మీ దగ్గర మేము కొనాలి, మేము పోయి మా ఇల్లు కట్టుకుంటాను, బాబు ఫ్రీ ఇస్తున్నాడు, నేను పోయి తెచ్చుకుంటాననే ధైర్యం రావాలి. ఖచ్చితంగా ప్రజలు మీరు ఏది అడిగినా మేమైతే అందుబాటులో ఉంటాం. మీకు సమస్య వచ్చినప్పుడు ప్రజలకైతే మేము అదే మెసేజ్ ఇస్తున్నాం. మీకు సమస్య అంటే రండి, విల్ ఫైట్. యు ఆర్ అవైలబుల్ 24/7 ఫర్ దెమ్.
మేము వైఎస్ఆర్సీపీ నాయకులుగా ప్రతి ఒక్కరం అవైలబుల్గా ఉన్నాం, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం ప్రజల కోసం. ప్రజలు రావాలనే కోరుకుంటున్నాం. ప్రజలని ఎమ్మెల్యే అంటే ఏదో ఇది నాకు రాసిచ్చినారు, ఈ ప్రాంతంలో మీరు ఏది ఇప్పుడు ఎట్లా దారుణంగా తయారైనారంటే కొనుగోలు జరగాలన్నా ఏదైనా అమ్మాలన్నా వీళ్ళకి కప్పం కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇండ్లు ఈరోజు రియల్ ఎస్టేట్ పరిస్థితి మా ఆర్లగడ్డ చూస్తే గతంలో 10 లక్షలు ఉండే ల్యాండ్ ఈరోజు 3 లక్షలు 4 లక్షలకు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఒకరినైతే నేను చూశాను, ఒక ఫ్యామిలీ స్కూళ్ళు పిల్లల చదువుల కోసం అని చెప్పేసి సైట్లు ఇన్వెస్ట్ చేసి పెట్టినారు. ఈరోజు వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు, అన్న రేపు పెళ్ళిళ్ళ కోసమని దానిల కోసమని పెట్టినాము, ఈరోజు ఆర్లగడ్డ గురించి చూస్తుంటే బయట నుండి వచ్చి కొనేవాడు కూడా లేడన్న ఎవడే కానీ, దారుణంగా రేట్లు పడిపోయినాయి. వీళ్ళు చూస్తే బెదిరిస్తున్నారు, ఎవడు కొనేవాడు రావట్లేదు. ఇంత ఫోకస్ అయితే ఎట్లా అన్న అనే పరిస్థితి వచ్చి మళ్ళీ రేట్లు పెరగాలంటే నాకు తెలిసి ఇప్పటికి దాదాపు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనకబడ్డాము, మళ్ళీ వెనక్కిపోయినాం. గతంలో రౌడీయిజం ఫ్రాక్షన్ ఉన్నప్పుడు అదొక టైప్ ఆఫ్ ఇది ఉండేది మా కాన్స్టిట్యున్సీ. లేదు కదా సార్? లేదు, ఈరోజు ఫ్రాక్షనిజం లేదు, రౌడీయిజం తయారైంది కొత్తగా. ఈ రౌడీయిజం ఇది ఎప్పుడు లేని విధంగా రౌడీయిజం వచ్చి. సార్ ఫైనల్గా రెడ్ బుక్ 3వ చాప్టర్ ఓపెన్ అవుతుందంటే ఏంటది అసలు? ఒకటైతే చెప్తానండి, రెడ్ బుక్ అని ఊరికి అనవసరమైన ప్రాపగాండా చేస్తారు. ఏంది రెడ్ బుక్? లా అండ్ ఆర్డర్కి ఎవడైనా ఒకటే, రెడ్ బుక్ లేదు వైట్ బుక్ లేదు. తప్పు చేసిన వాడిని ఎవడైనా ఎత్తాల్సిందే. ఈరోజు కాకపోతే రేపు కేసులు పడతాయి, ఎక్కడికి పారిపోవడానికి లేదు. ఈ రెడ్ బుక్ అనే ఊరికే ఒక భయాన్ని క్రియేట్ చేసి దాన్ని అనవసరంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బ్లూ బుక్ అని మొదలు పెట్టారు కదా సార్? బ్లూ బుక్ అనేది బుక్ కాదు, ప్రజలని ఎవరినైనా కూడా సమస్య ఉంటే దగ్గర తీసుకొని వాళ్ళకి పని చేసి పెట్టడమే రాజకీయ నాయకుడు పనే. ఈ రెడ్ బుక్ వాణి కొడతా ఇన్ని కొడతా అంటే తిరిగి కొట్టడం మొదలైతే ఎక్కడి వరకు పోతుంది? కానీ అది ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇలాంటి హత్య రాజకీయాలు ఇవి జరుగుతాయి, ఎక్కడో ఒకటి జరిగితే అదే పెట్టి ప్రతి ఊర్లో అదే చేయాలనేటట్టు తీసుకెళ్తున్నారు. ఈరోజు ఎక్కడ సంస్కృతి లేని ఊర్లలో కూడా ఈరోజు గొడవలు తీసుకొచ్చి పెడుతున్నారు. సగం మీడియాలో వచ్చేది అక్కడెక్కడో ఎవడో కొట్టినాడు రెడ్ బుక్ చూసి అంటే ఈడ కూడా వాడికి రెడ్ బుక్ పిచ్చి పడుతుంది. అరే మనం కూడా రెడ్ బుక్లో ఉన్నాం, మనం కూడా చేయొచ్చు కదా అని. ఇది సగం కొన్ని ఎక్కడ జరిగేదాన్ని ఆ ఇంప్లిమెంట్ కాకపోవడం వల్లనే ప్రతి ఊరికి ఇది పాకుతుంది. ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. రెడ్ బుక్ నాయకత్వం అసలు లోకేష్ ఏం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లే, కానీ ఇలాంటివి అయితే అసలు ఎంకరేజ్ చేయకూడదు. మేమైతే రాజకీయం చేయడానికి వచ్చినాం తప్ప రౌడీజాలు చేయడానికి రాలేదు, ఇట్లా దోపిడీలు చేయడానికి రాలేదు. కానీ సో వాళ్ళ పార్టీ ఏం నేర్పిస్తుందో నాయకులకు చూడాలి. జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయా? వస్తే రెడీగా ఉండాలి. రాబోతున్నాయా అనేది బీజేపీకి తెలుసు, చంద్రబాబుకి తెలుసు, వాళ్ళే సంకేతాలు ఇస్తున్నారు. నిన్న మోడీ గారు కూడా జమిలీకి సిద్ధంగా ఉండాలనే విధంగా సంకేతాలు ఇస్తున్నాడు. ఒక పక్క చంద్రబాబు నాయుడు కూడా మనది 3 నెలల ముచ్చటే, 3 సంవత్సరాల కన్నా మనం ఉండేది లేదు అనేది ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే వైసీపీ ప్రిపేర్ అయ్యి ఉందంటారు సార్ జమిలీకి? ప్రిపేర్ అనేది కార్యకర్త నాయకులు అంటే ఈ రోజు రాదు కదా. జమిలీ అయినా కూడా ఇట్ టేక్స్ సమ్ 2 more years and 3 more years. సో దానికి రెడీ అవుతాము, ఎందుకు కాము. సో ఈరోజు వైసీపీ పార్టీ అనేది నిద్రపోవట్లే, మెలకువలోనే ఉంది. అండ్ క్యాడర్ కూడా ఇట్ టేక్స్ సమ్ టైం. పని చేసినారు, అన్నీ చేశారు, కొంచెం అసలు వాళ్ళకి అవకాశం ఇద్దాం. అసలు వాళ్ళు చేయనియండి. వాళ్ళు మంచి పని ఏదో చేస్తారంటే చేయనిద్దాం, చెడు పని ఆపుదాం. సార్ మీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి చేసి ఒక 5 పాయింట్లు చెప్పండి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి చేసిందంటే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశారు. 5 పథకాలు 5 చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఇంటికి సంక్షేమం ఉంది. ఎక్కడే కానీ ట్రాన్స్పరెంట్గా అవినీతి లేకుండా, జన్మభూమి కమిటీలు ఆ కమిటీలు ఈ కమిటీలు లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరు ట్రాన్స్పరెంట్గా ఎక్కడే కానీ చేసిన వర్కులు కమిషన్లు కానీ ఏదే కానీ లేకుండా ట్రాన్స్పరెంట్గానే జరిగింది. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. ఈరోజు చూడండి, ప్రతి ఒక్కటి జన్మభూమి కమిటీ ఇంకొకటి వేసేసి లబ్ధిదారుల్ని ఆపడము, డబ్బులు ఇస్తేనే పెన్షన్లను చూడండి ఎంతమందిని తీసేస్తున్నారు. ఆ రోజు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరిగింది కానీ కార్యకర్తలకు జరగలేకపోయింది. ఆ రోజు ప్రతి ఒక్క ట్రాన్స్పరెన్సీతో పోయినాం. కార్యకర్తని అంతా కూడా సచివాలయాలు వాళ్ళ ద్వారానే జరిగింది. సో కార్యకర్త కొంచెం మేమే ఇబ్బంది పడ్డాం కానీ నేను లేను అనుకోండి. బట్ స్టిల్ కార్యకర్తగా రోల్ పోషించిన వాళ్ళందరూ కొంతవరకు మా ప్రాధాన్యత లేకపోయింది అని ఇబ్బంది పడ్డారు. సో డెఫినెట్గా అది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్లో పెట్టారు, అందరు నాయకులు కూడా పెట్టారు. కార్యకర్తలకు కూడా ప్రాధాన్యత పెంచుకోవాలి అనేది కూడా ఉంది.
ఎక్కడే కానీ 1, 2 కాదు, జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో లేదు చేయలేదని చెప్పి మీరు అడగండి ఒక 5 పాయింట్లు ఏది చేయలేదనేది. నాకు వద్దంటే ఇచ్చారు అని చెప్పి కొన్ని అపోహలు చేశారు కదా సార్. ఎవరండి వద్దంటే ఇచ్చేది? అది ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలనే చేసినాడు ఆయన. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను అన్నీ చేస్తానని చెప్పి చేయట్లేదు సార్. సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చినా కానీ ఇది సరిపోదు, ఇది లేదు అని చెప్పి ప్రచారం చేశారు. ఈరోజు ఇమ్మనండి ఒక 1/2 సెంటు సైట్ ఇవ్వండి చాలండి, వీళ్ళు ఏమి ఇస్తారో చూద్దాం. ఏమీ చేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు. ఆల్రెడీ ఆయనే చెప్తున్నాడు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నా దగ్గర నిధులు లేవంటాడు, నేను తెచ్చే ఓపు నాకు సంపద సృష్టిస్తా అంటే మేము అనుకున్నాం ఏదో సంపద ఎక్కడి నుండి సృష్టిస్తారా అని. కానీ ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ఒక రౌడీయిజంతో ఒక దీనితో అరాచకాలతో ప్రజల దగ్గర నుండి డబ్బులు గుంజుకుంటున్నారు. ఈరోజు మా ఎంపీ అయితే మా ఎమ్మెల్యే అయితే ఇద్దరి పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు. అసలు మా ఎంపీ క్యాండిడేట్ అయితే ఈమెమంటారు, కింద నుండి ఎమ్మెల్యే ఇద్దరికి భాగాలు పోతున్నాయంటారు. ఆ ఎంపీ ఏమో అసలు కనపడదు. కానీ ఆ ఎంపీతో మీరు గతంలో బీజేపీతో ఉన్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. ఆమె బీజేపీలో ఉన్నప్పుడు ప్రజాసేవ అనే ఆమె ఈరోజు ఎక్కడుందో కూడా తెలియట్లేదు ఇంతవరకు. ఆమె ఓన్లీ ఎంపీ నందికోట కూర్క, లేకపోతే అన్ని 7 కాన్స్టిట్యున్సీలుగా అర్థం కాదు. ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఇంకా మళ్ళీ ఆమెకు కూడా వాటా ఉన్నట్టే కదా. ప్రతి నియోజకవర్గంలో జరిగే వాటా ఎంపీకి కూడా ఉంటుంది కదా. స్పందించాలి కదా ఆమె కూడా. ఎక్కడికైనా స్పందన లేదు, పాడు లేదు. సార్ మీ ఎంపీ కాన్స్టిట్యున్సీలో చూస్తే కనుక ఒక ఫైర్ బ్రాండ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మీకు రిలేషన్ ఎట్లా ఉంది? నాకు పెద్దగా పరిచయం లేదు, జస్ట్ పెద్ద పరిచయం అయితే ఏం లేదు, జస్ట్ క్యాజువల్. సో ఫైనల్గా ఈ 5 సంవత్సరాలు ఒకవేళ జమ్నీలు రాకపోతే 5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఎప్పుడు వచ్చినాను, మీరు ఎట్లాంటి అంశాలని తీసుకుని ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? మీకు ఎట్లా ఉండి ఓట్లు వేయాలనుకుంటున్నారు? భూమా కిషోర్ రెడ్డి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అంటే కనుక మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తే మీకును టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఫరెన్స్ ఎట్లా చూపించబోతున్నారు? మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఒకటే, ప్రజలని మనకు ఓటేసిన ప్రజలని గౌరవించాలి. వాళ్ళకి మనం ఏమైతే చెప్తామో అది చేయాలి. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం గౌరవించి వాళ్ళకి పని చేసి పెట్టడమే రాజకీయం అంటే. ఈరోజు ప్రజలు కష్టమని వస్తే వాళ్ళకి మనం చేయాలి, అదే నా మోటివ్. అంతే తప్ప ఈరోజు రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్న ఈ టీడీపీ రాజకీయాల్లో ఎట్లుందంటే, ఎవడైతే నా దగ్గర 1000 రూపాయలు తీసుకున్నావు నా డబ్బులు నాకు రిటర్న్ రావాలి. ఈరోజు ఒక గ్రామంలో వాళ్ళ పరిస్థితి అదే ఉంది. నాయకుడు పోయి అడిగితే నీ ఊర్లో మేము తిరిగినప్పుడు ఖర్చు కూడా నేనే ఇచ్చినాను, నువ్వెవరు నన్ను అడగడానికి అనే పరిస్థితికి వచ్చింది ఈరోజు. సో అలాంటిది కాకుండా ప్రజలకు ఏదున్నా కూడా ప్రజలని మనకు ఓటేసిన ప్రజల్ని గెలిపించడానికి ప్రతి పని వాళ్ళ ఇంట్లో పనులలాగా పనిచేయాలనేది వాళ్ళ ఇంట్లో మనిషిలా. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా భూమా కిషోర్ రెడ్డికి పగ్గాలు ఎప్పుడు రాబోతున్నాయి? ఇప్పుడు పార్టీలో ఫుల్ ఫ్లెడ్జ్ పగ్గాలు అట్లా ఏమి ఉండదు. ఏదైనా కానీ మన వంతు మనం పార్టీ కోసం ఏం చేయాలనేది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పార్టీ ఇప్పుడు డీడెమినేషన్ జరిగితే మీకు ఖచ్చితంగా సీట్ రాబోతుంది కదా? డెఫినెట్గా ఉంటుంది. అకామిడేట్ జగనన్న గారు చేస్తారనే మా నమ్మకం, దాంట్లో ఏ డౌట్ లేదు. ఇద్దరిని అకామిడేట్ చేస్తారనేది ఉంటుంది, అన్నీ జరుగుతాయి కూడా, డీలిమిటేషన్ జరుగుతాయి, ఇంకా ప్రాబ్లం అసలు ఉంటుంది. సార్ గతంలో ఎప్పుడు చూసినా కానీ భూమా కుటుంబానికి గంగుల కుటుంబానికి ఎప్పుడు కూడా ద్వేషాలు ఉండేవి, ఫ్రాక్షనిజం కూడా బాగుండేది. అంటే ఫ్రాక్షన్ అనేది ఇప్పుడు 2 కుటుంబాలు కలిసినాయి కదా అట్లా. సరే నేను ఒకటి చెప్తాను, మీరు అనుకున్నట్టు గంగుల కుటుంబం పోటీ చేయని ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ దానికి ఏం సమాధానం చెప్తాం? ఫ్రాక్షన్ ఉంటే ఇప్పుడు 1900 మన శోభానాగిరెడ్డి గారు బై ఎలక్షన్ నిలబడితే ఇరిగల్ రాంపుల్లారెడ్డి గారు నిలబడినారు. ప్రతాప్ రెడ్డి గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఎవరు కంటెస్ట్ కూడా చేయలేదు. అంత ఫ్రాక్షన్, అట్లా ఫ్రాక్షన్ అనేది మాకు ఎప్పుడు లేదు. ఆ రోజు మాకు ఒకరితో ఉండింది. సార్ మా అందరికీ బయట ఓపెన్గా తెలిస్తే కనుక ఆలగడ్డ అంటే భూమా కుటుంబం లేదా గంగుల కుటుంబం డెఫినెట్గా, ఎందుకంటే 2 మేజర్ పార్టీలలో వాళ్ళు ఒక పొజిషన్ ఉండేవాళ్ళు, మేము ఒక పొజిషన్ ఉండేవాళ్ళం. ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే అఖిలప్రియాని విభేదించాల్సిన పరిస్థితి మా అందరికి వచ్చింది. మద్దూరు అఖిలప్రియాని విభేదించడానికి అదే మా పరిస్థితి. ఇంకా ఎస్వి కుటుంబం కూడా ఆల్రెడీ వాళ్ళు విభేదించేసినారు కదా, ఇంకెక్కడుంది? ఇప్పుడు ఈరోజు గాలికి గెలిచిందే తప్ప ఇంకా వేరే ఏమి లేదు. ఆడ ఎవడు అభిమానంతో చేసినట్టు లేరు. ఈరోజు టీడీపీ ప్రభుత్వం చెప్పిన నమ్మవలిగిన మాటలకి ఈరోజు ఆమెను గెలిపించినారు తప్ప నీకు పదవి అని చెప్తే ఎవడు ఓటేయడండి? చేయలేని హామీలన్నీ ఇచ్చి ఈరోజు గెలిపించినారు అంతే. ఆమె పెద్ద మంచి చేస్తారని చెప్పి ఎవడు ఓటేయలేదు. ఈరోజు చూస్తున్నారు ప్రజలు, అదే బాధపడుతున్నారు. ఎందుకు ఓటేసినాం రా ఈమెకి అనే పరిస్థితి వచ్చింది.
సో ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే గంగుల్ ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ, ఎస్పీ ఫ్యామిలీ రాజకీయంలో ఎప్పుడున్నా కానీ ఆలగడ్డ మీదే. ఒకటైతే చెప్తాను చూడండి, వైఎస్ఆర్సీపీ రేపు రాబోయే రోజు ఆర్లగడ్డ జెండా ఎగరేస్తాం. ఇంకా అది ఇక్కడ ఫ్యామిలీ ఇది పక్కన పెడదాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆర్లగడ్డలో రాబోయే ఎలక్షన్లో జెండా ఎగురుతుంది, అందులో నో డౌట్. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్.